శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాల నుండి 2026 ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రతి ఒక్కరికి జాతకం అంటే ఒక క్యూరియాసిటీ. ఈ నెల నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, ఉద్యోగం బాగుంటుందా, వ్యాపారం బాగుంటుందా, నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం ఉంటుందా, ఉన్న ఉద్యోగం పోతుందా, లేదా విదేశాలకు వెళ్తానా, ఇన్ని సమస్యలతో ఉంటారు. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని మేము చెప్పే ఈ జాతకం గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని యూనివర్సల్ గా చెప్పడం జరుగుతుంది. అది మీ వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించి తెలుసుకోండి. లేదా మా ద్వారా జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా? కనబడుతున్నటువంటి డిస్ప్లేలో కనబడుతున్నటువంటి ఈ యొక్క నంబర్కి మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. మళ్ళీ చెప్తున్నాను, జ్యోతిష్యం జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, కులదేవాన్ని నమ్మండి. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి వ్యక్తులారా 2026 ఆగస్టు నెల మీకు శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, శని భగవానుడు బాధ్యతలు పెరిగిన ఏళ్ళనాటి శని క్రమశిక్షణతో పనిచేసే అవకాశాలు ఉన్నాయి. గురుగ్రహం అనుకూల దృష్టి, సూర్య సప్తమ స్థాన ప్రభావం, బుధుడు శుక్రుని ప్రభావం ఉంటుంది. మార్పులు, అవకాశాలు, ఆర్థిక స్థిరత్వం వచ్చే అవకాశాలు బాగున్నాయి. ఈ నెలంతా కూడా కాస్త ఆర్థికంగా బాగా షఫల్ అవుతారండి. మీరు డిస్టర్బ్ కూడా అయ్యే అవకాశాలు బాగా ఉన్నాయి. ఆర్థికంగా పాత బాకీలు మొండిగా ఉంటాయి. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. నిలవ ఉన్నటువంటి వస్తువులు, బంగారం తాకట్టు పెట్టే అవకాశాలు ఉంటాయి. కొన్ని మాటలు తప్పే అవకాశాలు ఉంటాయి. ఏంటి గురుగారు ఇలా చెప్తున్నారు అంటే, అవునండి, కుంభరాశి మిత్రులు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ఒక నెల. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లతో వైరం అంటే ఎంత ఘోరమైనటువంటి వైరం వస్తుందో అంత వైరం వస్తుంది. జాగ్రత్త పడండి. మాటలు అదుపులో ఉంటే చాలు. వైరం వస్తుందా అంటే మనం మాట్లాడకుండా ఉంటే కూడా వైరాన్ని మనం అవాయిడ్ చేసే అవకాశాలు బాగా ఉన్నాయి. జాగ్రత్త పడాలి. ఆర్థికమైనటువంటి లావాదేవీలు షూరిటీ పెట్టడము, లేదా మీరు బ్యాంక్ లో మీ చెక్ బౌన్స్ అవడాలు, లేకపోతే బ్యాంక్ నుంచి ప్రెషర్స్ రావడాలు, ఇవన్నీ కూడా చాలా జరుగుతాయి. ఇంకా ఉద్యోగం చేసే ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల నుంచి బాగా ప్రెషర్. అసాంఘికమైనటువంటి కార్యక్రమాలకు వెళ్ళకండి. కొత్తగా ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వాళ్ళకి జాగ్రత్త. ప్రైవేట్ రంగంలో వాళ్ళకి లే ఆఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త పడి కొత్త అవకాశాలు నవంబర్ తర్వాత మీకు సృష్టించే అవకాశాలు చాలా బాగున్నాయి. ఉద్యోగం మార్పు లేదా స్థానచలనం అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసేవారికి అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఇబ్బంది పడుతున్న కొత్త ఉద్యోగాల కోసం ఎదురు చూపుకునే వాడికి నవంబర్ తర్వాత వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పొచ్చు. ఐటీ, సాఫ్ట్వేర్, టెలికమ్యూనికేషన్, పరిశోధన, డేటా అనలిస్ట్, బ్యాంకింగ్, ప్రభుత్వ సేవల్లో, ఎన్జిఓ రంగాల్లో ఉన్న వాడికి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. విదేశీ కంపెనీ పనిచేసే వారికి కొత్త ప్రాజెక్టులు కొంచెం ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, బాగా కష్టపడి మీరు పుల్లింగ్ చేయాలి. టెక్నాలజీ, ఈ కామర్స్, ఎలక్ట్రానిక్, కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్, ఆన్లైన్ సేవల రంగంలో ఉన్న వారికి కాస్త ఊరట. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్త. ఇంకా షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి. కుటుంబ సభ్యుల యొక్క మధ్య వాగ్వివాదాలు తగ్గించండి. ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటారు. ప్రేమిక మాటల్లో సహనం పాటిస్తే సంబంధం మెరుగవుతుంది. ఇంకా ఆరోగ్యం పట్ల నరాల బలహీనత, కాళ్ళ నొప్పులు, రక్తస్రవణ సమస్య, నిద్రలేనితనం ఇవన్నీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏమో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అవ్వచ్చేమో. మంచి డాక్టర్ని సంప్రదించండి. ఒక మాస్టర్ చెకప్ చేసుకోండి. ఇంకా ఉన్నత విద్య కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులు, పరిశోధన, పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న వారికి కాస్త మాస ద్వితీయంలో ఆశాజనకంగా ఉంటుంది. రైతులకి వ్యవసాయంలో కొత్త పద్ధతులు అనుసరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, వాణిజ్య వంటలు సాగు చేసే రైతులకు అనుకూలం. ప్రభుత్వ పథకాలు కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలని కానీ వస్తుంది. ఇంకా సినిమా,
టెలివిజన్, యూట్యూబ్, సోషల్ మీడియా, రచన, సంగీత రంగంలో ఉన్న వారికి అవకాశాలు మిశ్రమంగా ఉన్నాయి. కొత్త ఒప్పందాలు జాగ్రత్త. రాజకీయ నాయకుడికి ప్రజా జీవనంలో విశ్వసనీయత కోల్పోయే అవకాశాలు కాస్త ఎక్కువ కనబడుతున్నాయి. ప్రజా సమస్యలు స్పందించి మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. విదేశీ అవకాశాలు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కోర్టు కేసులో కాస్త మీకు ప్రతికూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త. భాగస్వామ్యాలను తొందరపడద్దు. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయొద్దు. ఇతరుల మాటలు పూర్తిగా నమ్మొద్దు. అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి. చట్టపరమైన పత్రాలన్నీ పూర్తిగా చదివి సంతకం పెట్టండి. ప్రతి శనివారం శనిదేవుని ప్రార్థన చేయండి. ఓం శనైశ్వరణ భగవంతుడా, ఇంతవరకు నన్ను ఇన్ని ఏళ్లుగా నన్ను ట్యూన్ చేస్తున్నావు, ఇంకనూ నేను సిద్ధంగా ఉన్నాను భగవంతుడా. ఎన్ని సమస్యలు వచ్చినా నేను భయపడట్లేదు. ఆ సమస్యలకు కావలసినటువంటి శక్తిని ఇవ్వండి ఎదుర్కోవడానికి చెప్పి దేవుడిని ప్రార్థన చేయండి. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. నల్ల నువ్వుల నూనెతో మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. నల్ల నీలం లేదా నల్ల వస్త్రాలు ధరించండి. చెప్పులు దానం ఇవ్వండి. ఇనుప పాత్రలు ఇవ్వండి. దేవాలయాల్లో దీపాలు వెలిగించడానికి నూనె ఇవ్వండి. అన్నదానం చెయ్యండి. నీలం రంగు, ఊదా రంగు ధరించడానికి ప్రయత్నం చేయండి. 8 మరియు 4 అనే ఒక సంఖ్యను ఎక్కువ వాడండి. శనివారం, బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది. మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. ఇంకా కరుంగాలి మాలను ధరించండి. శని ప్రీతి పొందుతారు. అద్భుతమైన కరుంగాలి మాలకు మన దగ్గర సంప్రదించండి, మీకు అందుబాటులో అందిస్తాం. విజయ వస్తువు. కుంభరాశి మిత్రులారా, జాగ్రత్త. ఈ నెల చాలా 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 జాగ్రత్త. విజయ వస్తువు. అమ్మవారికి కమలయే ఓం శ్రీం హ్రీం క్లీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. అమ్మవారికి కమలాలంటే ఎందుకు ఇష్టం? లక్ష్మీదేవికి కమలం అంటే శ్రీ మహాలక్ష్మీదేవిని దాదాపు ప్రతి చిత్రంలో విగ్రహంలో కమలంలో ఆశీర్వాదాలుగా లేదా చేతుల కమల పుష్పాన్ని ధరించే విధంగా దర్శిస్తుంటాం. కమలం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి పుష్పం. చూడండి, ఆ కమలం పుట్టడం వచ్చి బురదలో పుడుతుంది. ఆ బురదలో పుట్టిన తర్వాత ఆకు కూడా విచ్చుకుంటుంది, పువ్వు కూడా విచ్చుకుంటుంది. ఆ బురద ఆ పువ్వు కానీ ఆకు కానీ ఎక్కడ కూడా కొంచెం కూడా ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి వచ్చామనేది కాదు, ఎక్కడికి చూస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది ఆ యొక్క పుష్పం యొక్క అనుకూలమైనటువంటి పవిత్రతకు ప్రతీక. కమలం బురదలో పుట్టిన బురద అంటకుండా స్వచ్ఛంగా వికసించి అలాగే మనిషి కూడా ప్రపంచంలో జీవిస్తూ అధర్మానికి దూరంగా పవిత్రతకు జీవితంగా ఉండాలని చూపించే సూచకనే కమల పుష్పం. ఐశ్వర్యానికి చిహ్నం. కమలం వికసించడం అంటే అభివృద్ధి, శ్రేయస్సు, ఐశ్వర్యం. అందుకే లక్ష్మీదేవిని పద్మ కమల, పద్మాలయ, పద్మప్రియ వంటి నామాలతో స్తుతిస్తూ ఉంటారు. మహావిష్ణువుతో అనుకుందాం. మహావిష్ణువు నాభి నుండి కమలం ఉద్భవించింది. ఆ కమలంపై బ్రహ్మదేవుడు అవతరించాడని పురాణాలు చెప్తాయి. లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు సహచరణి కావడంతో కమలానికి ప్రత్యేక స్థానం లభించింది. ఆధ్యాత్మికమైనటువంటి వికాసం. కమలం ఉదయించే సూర్యుని కిరణాలతో వేస్తుంది. అది జ్ఞానం, ఆధ్యాత్మిక చైతన్యం, అంతరంగ వికాసం. చూడని ఆకాశాన్ని చూస్తుంది, సూర్యుని చూస్తుంది. కాబట్టి అద్భుతమైనటువంటి ఎక్కడ పుట్టామనే కాదు, ఎక్కడ చూస్తుంది అనేది గొప్ప. శాస్త్రాల్లో కమలం, శ్రీ సూక్తంలో మహాలక్ష్మీదేవిని పద్మంతో అనేక సార్లు వర్ణిస్తారు. ఉదాహరణకు పద్మప్రియే పద్మిని పద్మస్తే పద్మాలయే పద్మధరాయ దాక్షి అని అంటారు చూసారా. ఈ సూత్రంలో ఆమెకి కమలం ఎంత ప్రీతిపాత్రమో స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది. కమలంతో పూజ చేస్తే ఫలితం. సంప్రదాయ ప్రకారం లక్ష్మీదేవిని కమల పుష్పాలతో పూజిస్తే ధనాభివృద్ధి, గృహంలో ఐశ్వర్యం, వ్యాపారాభివృద్ధి, కుటుంబంలో శాంతి సౌకర్యం కలుగుతాయి. కమలం ఇచ్చే సందేశం ఏంటి? సంపద వచ్చిన అహంకారం లేకుండా ప్రపంచంలో ఉంటూ పవిత్రతను, వినయాన్ని, ధర్మాన్ని కాపాడని చెప్తుంది. కాబట్టి అమ్మవారికి కమలం అంటే మహా ఇష్టం.